హాయ్ దోస్తానీస్. వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్. ఓకే, ఇంట్లో పండిన బనానాస్ ఉన్నాయిరా, పిల్లలు తినట్లేదు, ఏం చేద్దాం? బనానా మిల్క్ అయితే అందరికీ తెలుసు, బనానా కేక్ కూడా తెలుసు, కానీ ఏదైనా డిఫరెంట్గా చేద్దాం. బనానా కేక్, బనానా చాక్లెట్, కొద్ది షుగర్ వద్దు, హనీతో చేద్దాము, ఆయిల్ వద్దు, వెన్నతో చేద్దాము. ఇంట్లో బాగా వెన్న ఉందన్నారు కదా. అవునవును, చేద్దామా? సో ప్రాసెస్ చూసేద్దామా? చేసేద్దాం. ఫస్ట్ టూ బనానాస్ తీసుకున్నాము, పెద్దవి, చిన్నగా చాప్ చేసేసుకొని అందులో జార్లో వేసుకుందాము. మిల్క్ కొంచెం యాడ్ చేసి పట్టుకుందాము, గ్రైండ్ చేసేసుకుందాం. క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా. అవును. నెక్స్ట్ 2 cups మైదా పిండి వేసేసి, కోకో పౌడర్. ఇది ఆటాతో కూడా వేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, నెక్స్ట్ 1 స్పూన్ ఇలాచీ పౌడర్. తర్వాత వెన్న తీసుకున్నాము, హాఫ్ కప్ కదా వెన్న హాఫ్ కప్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాము. క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. దీన్ని మన మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఎస్, మనం ఆయిల్ పోయట్లేదు కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ బదులు వెన్న తీసుకున్నాము అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాము. మీరు మిల్క్ వద్దు అనుకుంటే ఆ బనానా కూడా వేసి కలుపుకోవచ్చు. ఎందుకంటే మేము మిల్క్ కూడా కొంచెం తక్కువనే తీసుకున్నాము. దిస్ ఈస్ మెయిన్ ఇంగ్రీడియంట్, హనీ. వావ్, హనీ కూడా సూపర్గా ఉంది. హనీ అయితే ప్యూర్ హనీ కదా ఇది. అవును. మన టెక్స్చర్ వచ్చేసింది కదా. వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ప్రీహీట్ చేసుకుందాము కుక్కర్ని. నెక్స్ట్ బటర్ పేపర్ వేసేసి దాన్ని పెట్టుకున్నాము, పిండి పెట్టుకున్నాము దాని గిన్నెకి. ఈ మధ్య తెలుగు వర్డ్స్ వస్తలేవురా, మిశ్రమం వేసి ట్యాప్ చేసినావా? ట్యాప్ చేసేసుకున్నాం కదా, బుడగలు లేకుండా. కుక్కర్లో ఒక చిన్న గిన్నె పెట్టేసి అందులో పైన కేక్ ట్రే పెట్టేసుకొని క్యాప్ పెట్టేసాము. 40 minutes తర్వాత చూసాము, కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని దించి చల్లారాక ఎడ్జెస్ కట్ చేసుకోవాలి నైఫ్తోని. తర్వాత ఒక ప్లేట్ బోర్లించేసి తిప్పి ఒకసారి ట్యాప్ చేసి ఆ గిన్నె తీసామనుకోండి, మన కేక్ వచ్చేస్తుంది. వావ్, ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా తీయంగానే కేక్ వచ్చుడు. కట్ చేసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ టైం అండి, ఆయిల్ లేకుండా కూడా కేక్ వస్తుంది అని చెప్పి చూడడం అయితే, దట్టు విత్ హనీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ప్రసాదం పెట్టింది నాకు. సో కొంచెం బ్యాటర్ మిగిలిపోయింది కదా, మళ్ళీ కేక్ టిన్లో పిండి పోసేసి అటు ఇటు జల్లించేసి మళ్ళీ బ్యాటర్ వేసేసి ట్యాప్ చేసుకున్నాము. మైదా పిండి యూజ్ చేసాము టిన్కి, నో బటర్ పేపర్ అన్నమాట. కుక్కర్ని ప్రీహీట్ చేస్తున్నాము ఆల్రెడీ. సో దీనిపైన కిస్మిస్ వేసుకున్నాము, కిస్మిస్ కేక్ ఎలా ఉంటుందో చూద్దామని. నెక్స్ట్ ఇది కుక్కర్లో పెట్టేసాము. ఇది ఒక 50 minutes బేక్ అయిందండి, కానీ టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.